సో కాబట్టి మన ఫీల్డ్లో ఉన్నటువంటి ఆర్టీలు అందరూ రేపు సంక్రాంతి నిమిత్తమై ఏమేమి పనులు చేయాలి ఏంటి అనేది ఇవాళ మనం చర్చించుకుందాం. కాబట్టి ముందుగా మన చైర్పర్సన్ గారు మాట్లాడతారు. అవకాశమే లేదు, ఎక్కడ లేదు వాళ్ళు చెప్పారు. ఎక్కడ రూపాయలు వసూలు చేస్తే ఒప్పుకోరు. డోక్రా గ్రూపుల దగ్గర, మెట్మా గ్రూపుల దగ్గర ఒక రూపాయి కలెక్ట్ చేస్తే ఒప్పుకోరు. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో అవినీతి మంత్రులాగా 6 నెలల ముందే రెన్యూ చేసి రెన్యూ చేశారు వసూలు కోసం. 3 ఏళ్ళు టర్మ్ ఉంటే 2 ఏళ్ళకి సంవత్సరాలకి రెన్యూ చేసి ఓడేశారు. ఒక్కొక్క గ్రూప్ దగ్గర మనిషికి 6,000 అట్లా వసూలు చేశారు. ఒక గ్రూపుకి 10 మంది ఉంటే 60, 15 మంది ఉంటే 90, 10,000 వసూలు చేశారు. 10,000 వసూలు చేశారు. సిగ్గుడా కనుక అటువంటి మెట్మా గ్రూపుల దగ్గర ఎవరు కూడా నాయకుల పేరు చెప్పి ఎక్కడ వసూలు చేయడానికి వీలు లేదు. ఇంకా ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్తున్నాడు, టిడ్కోలో పెన్షన్లు అక్కడే ఇవ్వాలి, నేను దానికి సిద్ధపడాను. చూస్తున్నాను వాడు బాధపడే పరిస్థితి ఉంది. అలాంటి ఛాన్స్ ఇవ్వబడండి. ఎవరైనా తప్పు చేస్తుంటే కమిషనరు, చైర్మన్, కౌన్సిలర్స్ దృష్టికో తీసుకొస్తే ఎక్కడికక్కడే మనం కట్టడి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న అవేర్నెస్ లో ఏ తప్పు చేసినా ఆపలేము. కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా ఈ ప్లానింగ్ సెక్రటరీ కూడా దీన్ని ఎల్ఆర్ఎస్, బిపిఎస్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసినటువంటి విధంగా కూడా చేయమని కోరుతూ, ఈరోజు సంక్రాంతి సంబరాలు చంద్రబాబు గారు ప్రజలకు ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వాలంటారు. కష్టపడి పని చేసిన వాళ్ళకి రిలాక్సేషన్ కూడా కావాలి. ఒక అనుభవం చెప్పాడు, ఎట్లా పందాలు ప్రచారం అందరూ వాళ్ళు చైర్మన్ చేయాలి, లేకపోతే చేరే వాళ్ళకంటే ఇవ్వాలి. వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉంచేందుకు ఇవ్వాలి. అలా కాదు మా దగ్గర పెట్టుకుంటామంటే కుదరదు. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడానికి వీలు లేదు. కాబట్టి దీని మీద సీరియస్ గా తీసుకుంటాం. ఎవరు ఎన్ని రకాల నా మీద, చైర్మన్ గారి మీద, కూటమి మీద, నాయకుల మీద ఎన్ని రకాలు మాట్లాడినా ప్రజల కోసం నేను వెనకడం చేసే ప్రశ్న లేదు. కమిషనర్ గారు గట్టిగా ఉండండి మీరు, ఎందుకంటే మనం డెవలప్ చేస్తున్నాం. ఇల్లు లేని వాడి పేటలో ఉండడానికి వీలు లేదు. మనం తీసుకునే ఆలోచన మంచిది కాబట్టి దీని మీద ఎన్ని రకాలు మాట్లాడుకున్నా నష్టం కూడా లేదు. ఇల్లు వాడికో లేకపోతే ఇల్లు పాడైపోతుంది. ఇల్లు వాడుకుంటే అది ఒక దేవాలయం లాగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం ఎవరికి వెనకడు వేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శానిటేషన్ కూడా పండగ వస్తుంది కాబట్టి పండగనే కాదు, శానిటేషన్ బాగుండాల్సిందే. ఎందుకంటే శానిటేషన్ బాగుంటే విష జ్వరాలు, అంటువ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి శానిటేషన్ లో ఎవరు పని చేయకపోయినా కమిషనర్ గారు దీని పట్ల మీరు సీరియస్ గా తీసుకోండి. శానిటేషన్ ఇన్స్పెక్టర్లు బాగా పనిచేయాలి. చంద్రబాబు కోరుకునేటువంటిది కూడా క్లీన్ అండ్ గ్రీన్, పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి, గ్రీనరీ పెంచాలి. బాబు గారు ఈ రోజే కాదు, సీఎం అయిన మొదటి నుంచే ఆయన దీని మీదే దృష్టి ఉంది. మనుషులు ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.